18 నెలల కాలంలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. దానికి నిదర్శనమే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి 1,04,00,000 మంది సంతకాలు చేశారు. ఇది ప్రజా ఉద్యమం అంటున్న జగన్మోహన్ రెడ్డి. నిజమేనా? 18 నెలల కాలంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా? ఇంతవాటికి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి నిదర్శనాలు ఏమీ లేవు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేది ముందు వాస్తవం చెప్పాలంటే 2014 మన ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకముందే, అంటే చేశారు అంటున్నారు కదా, ప్రైవేటీకరణ కాదు ఇది, కొన్ని సిద్ధాంతాలను మార్చారు అంతే. వాస్తవం చెప్పాలంటే రిజర్వేషన్ ఉన్న వాటిని తీసి పడేసింది ఎవరండి? మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ ఉండేది, దాన్ని తీసేసింది ఎవరండి? జీవో నెంబర్ 108 జగన్మోహన్ రెడ్డి గారు. జీవో నెంబర్ 108 చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేసినట్టు ఎలా అవుతుందండి? ఎవరు చేశారండి? వాళ్ళ హయాంలోనే కదండి. మరి ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి కాకపోతే ఇప్పుడు ప్రైవేటీకరణ చేసాం, మెడికల్ కాలేజీలు చేశారని 1 సంతకాలు తీసుకున్నారంటే ఏ మెడికల్ స్టూడెంట్ వచ్చి సంతకాలు పెట్టాడు? ఏ మెడికల్ కాలేజ్ ఏ జిల్లాలో మెడికల్ స్టూడెంట్స్ బయటకు వచ్చి ధర్నాలు చేశారు? ఏ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్న మెడికల్ కాలేజీలు నువ్వు ఎన్ని కట్టావు, ఎన్ని శంకుస్థాపన చేశావు, ఎన్ని పూర్తి చేశావు, ఏ విధంగా చేశావు, అసలు ఎస్సీ రిజర్వేషన్ ఉన్న మెడికల్ సీట్లు ఏం చేసావు నువ్వు? వాస్తవం చెప్పాలంటే నీ మీద వ్యతిరేకత వచ్చి నీకు 11 సీట్లు ఇచ్చారు. ఆ వ్యతిరేకతను తీసుకొచ్చి టీడీపీ కూటమి ప్రభుత్వం మీద రుద్దితే నిజంగా 1 సంతకాలు పెడతారా జనాలు? పెట్టారంట కదండి, లారీలు పంపించారు కదండి. ఇప్పుడే మన టీఎన్టీ సమన్వయకర్త చెప్పారు, వాళ్ళు ఎక్కడ ఏం పెట్టించారు, ఏం చేశారు అన్నీ వీడియోలతో సహా ప్రూఫ్లతో సహా ఉన్నాయని మరి పంపించాడు కదండి. అసలు మీరు కాదంటారు ఏంది? జెండా ఊపి పంపించారు. నిజంగా కార్యకర్తలు నిజంగా మేము అన్యాయం అయిపోయాం, మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ మేము అన్యాయం అయిపోయాం ప్రైవేటీకరణ చేయడం వల్ల అని ఏ మెడికల్ స్టూడెంట్ వచ్చి జెండా ఊపాడండి? నేను కూడా వేసుకొని జర్కిన్ వేసుకొని వెళ్ళి కూర్చొని జెండా ఊపుతానండి. ఎంబీబీఎస్ చేయలేదు కదా నేను. ఈ రోజుల్లో కామన్ అయ్యాన్ని. మరి ఎలా చూడాలంటారు? మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలు అయితే చేస్తున్నాడు కదా, గట్టిగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి బుద్ధిమాంద్యం వచ్చిందనే మాట కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? సరే, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధిమాంద్యం వచ్చిందంటాం అని ఒక చిన్న లాజిక్ చెప్దామండి. ఇదే 2019, 2024 వాటికి మీ అసెంబ్లీ స్థానాల్లో 70 సంవత్సరాల వ్యక్తిని కొంతమంది ఎమ్మెల్యేలు, పేర్లు చెప్పకూడదులే, కొంతమంది ఎమ్మెల్యేలు మీరంతా మీ వయసు అంతా, మీ వయసుకి కూడా మీరు ఇంకా రాజీనామా చేయండి అనే విధానం తీసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం మీద అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టారు. ఎక్కడ బుద్ధిమాంద్యం ఉందండి? గూగుల్ తెచ్చారు కదండి, టాటా కన్సల్టే వచ్చింది కదండి, రాజధాని పరుగులు పెట్టేస్తున్నారు కదండి. ఆయన బుద్ధిమాంద్యమా? అది బుద్ధిమాంద్యం అంటారండి. అది బుద్ధిహీనులు మాట్లాడే మాటలండి. దానికి అసలు ఒక మాట మాట్లాడేటప్పుడు వ్యక్తిగా ఒక మాట్లాడుతున్నామంటే అది కరెక్టా కాదా, అది 100% ఉందా లేదా, ఏదో నలుగురు వాళ్ళ నాయకులు చెప్పారని దాన్ని తీసుకొచ్చుకొని ఆ మాటలన్నీ మాట్లాడేసుకుంటే బయటకు వచ్చి ఒకసారి చూడాలి, ప్రజల్లో అవగాహన తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆయన అదే పరిపాలన, నేను ఇదే చేస్తాను, నేను ఇలానే చేస్తానంటే నెక్స్ట్ కూడా 11 కూడా రావు అనుకుంటున్నాను. ఎందుకని మీరు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెబుతారు? నేను వస్తాను 2 నెలల్లో అందరినీ లోపలేస్తాను అంటున్నాడు కదా. మరి ఆయన పులివెందల అక్కడ దాకా ఎందుకండి, ఆయన నియోజకవర్గంలో ఉన్న అనుచరుడే, ఆయన రైట్ హ్యాండే. నిన్నగా మొన్న చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందని చెప్పేసి ఒక 20 మందితో కండవాలు కప్పుకున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మేమేం బలవంతం పెట్టలేదు, టీడీపీ వాళ్ళు బలవంతం పెట్టారండి ఆయన రామని. నువ్వు బలవంత రాజకీయాలు చేసి బలవంతంగా అందరిని బెదిరించి భయపెట్టి ఎమ్మెల్యేలని ఎంపీలను లాక్కున్నావు. కానీ మేము అలా చేయట్లేదు కదా. స్వయంగా పరిపాలన నచ్చి 18 నెలల పరిపాలన నచ్చి వాళ్ళ అంటే వైసీపీ నాయకులు వాళ్ళకి కొమ్ము కాసిన వ్యక్తులే, కరుడు కట్టిన వ్యక్తులే ఈరోజు టీడీపీ పార్టీలోకి వచ్చి చేరిన రోజులు ఉన్నాయి. కనుక పులివెందులను కాపాడుకోమండి. తర్వాత కాపాడుకునేది ఆ మాట ఏంది మధ్యలో నాకు అర్థం కాలేదు. పులివెందులో నెక్స్ట్ పోటీ చేసి 1,00,000 మెజార్టీతో గెలిచాడు కదా, 1,00,000 పైన లాస్ట్ కదా, మొన్న కూడా గెలిచారు కదా. అదే మెజార్టీ తగ్గకుండా తెచ్చుకోమండి. అసలు 3,000 కూడా రాదంటారా? వచ్చిద్దాం, చూద్దామండి.
అదేంటండి ఇప్పుడు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అభిమానం. తండ్రి గారికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఈరోజు ప్రజలు దేవుడిలా కొలుస్తున్నారంటే ఆయన చేసిన సిద్ధాంతాలు, ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు ఆయన ఈరోజు కూడా దేవుడిలా కొలుస్తున్నారు. ఆ దేవుడిని నువ్వు పక్కన పెట్టి నీ ఫోటో పెట్టుకుని నేనే దేవుడిని అన్నావు, నీకు ఎలా వేస్తారండి ఓట్లు? అదే అందుకే మరి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నక్కకి నాగలోకానికి తేడా ఉంది, అంతే. తేడా ఉంది అంటున్నారు కదా. నేను సింపుల్గా వచ్చాను. జగన్మోహన్ రెడ్డి ముందుగానే చెప్పారు తండ్రిని మించిన తండ్రిని మరపించే పాలన చేస్తా అన్నాడు. మరి చాలా మరిపించాడు కదండి 5 సంవత్సరాల్లో పాప. అంటే ఆయనకు కూడా కొన్ని ఉన్నాయి చెప్పుకోవచ్చు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయినా మిగిలిన 2.5 సంవత్సరాలు కూడా జనాల్ని ఎలా ఆడుకోవాలో ఎలా తిప్పాలో అలా తిప్పేశారు. తండ్రి మించిపోయాడు. తండ్రి గారు ఇంకా చాలా పద్ధతిగా మధ్యతరగతి కుటుంబాలకి చేయాల్సినవి అన్నీ చేశాడు కాబట్టి ఈరోజు ఆయన దేవుడయ్యాడు. మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా రూపాయి ఇచ్చి 10 రూపాయలు దిగినోడు నువ్వు నీకేమెత్తాడయా? ఓకే, ఇక్కడ ఇంకో విషయానికి వద్దామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో చేస్తున్న నిర్ణయాల వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి నేను ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటూ కొడాలి నాని చెబుతున్నాడు కదా. మరి దానికి ఏం చెబుతారు? రోడ్డు ఎక్కి పోరాటాలు చేస్తాను అంటున్నాడు కదా. మరి అయ్యలే తలకాయ పెట్టుకోమని టైర్ కింద లారీ కింద. మరి ఎందుకండి ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో గెలలేకపోయిన వ్యక్తి ఈరోజు వచ్చి పోరాటం చేస్తాడా? ఏ మొహం పెట్టుకొని పోరాటం చేస్తాడు? ప్రజలకు ఏం చేశాడని గుడివాడలో చెప్పు ఇడిచి కొడతాడు. నిజంగా చెప్పాలంటే కొడాలి నానిని ఏ ఉద్దేశంతో వచ్చి చేస్తాడు? ఏం చేశాడని మినిస్టర్ గుండె ఏం చేశాడు? ఆయన ఏం పరిపాలన చేశాడు? బూతులు తిడతాం బ్రహ్మాండమా? ఇళ్ళల్లో ఆడవాళ్ళని వ్యక్తిగత ఎంచపరచడం బ్రహ్మాండమా? అది చూసే కదా జనాలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. ఇంకా రోడ్డు మీదకి వచ్చి సిగ్గుండొద్దు, రోడ్డు మీదకి వచ్చి మేము మాట్లాడుతామంటే ప్రజలు నిజంగా వాతాస్త పలుకుతారు వాళ్ళకి. అదే సమస్య లేదండి. 18 నెలల కాలంలో ఏ ప్రజలైనా మాకు ఇది జరిగింది, మాకు అన్యాయం జరిగింది ప్రభుత్వం వల్ల అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా? ఈ రోజుకి కూడా ప్రతి శనివారం శుక్రవారం చెప్పకూడదు అయ్యాగొడుకులు ఇద్దరు అంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. శుక్రవారం లోకేష్ బాబు గారు అర్జీలు తీసుకుంటే ఇప్పుడు కూడా ఉంటారు. వెళ్ళండి, ఇవాళ క్యూ కట్టి ఉంటారు. రోజుకి 30,000-40 మంది అర్జీలు పట్టుకొని వాళ్ళ పనులు అప్పటికప్పుడు నెలల కాలంలో కూడా తీర్చలేనన్ని సమస్యలు ఉన్నాయంటారు ఈ ప్రభుత్వంలో. లేవు, ఇంకా లేవు. మీరే చెబుతున్నారు అంటే నేను చెప్తున్నాను, మీరు చేసిన పరిపాలన ప్రజల సంక్షేమ పరిపాలనని వాళ్ళు ఇంకా పునరుద్ధరించడానికి వాళ్ళ సమస్యలని ప్రజల్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సమస్యలు ఇంకా ఎక్కడైనా ఇచ్చిన అర్రా కొర ఉంటే ఆ సమస్యలు తీర్చడానికి తండ్రి కొడుకులు ఇద్దరు రయ్యంబోగులు కష్టపడుతున్నారు. ఏం కష్టపడుతున్నారు? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని జల్సాగా తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి. నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి నాకు 2 కోట్లు ఖర్చు అవుతాను, నేను కోర్టుకి వెళ్ళకుండా నాంపల్లి కోర్టుకి వెళ్ళడానికి ఆగినోడివి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారంటే స్పెషల్గా ఎన్ని కంపెనీలు వచ్చినాయి నీకు? ఎన్ని ఎంఓలు రాశారు? మొన్న జరిగిన సమ్మిట్లో ఎన్ని ఎంఓలు రాశారు? 13 లక్షల కోట్లు చిల్లరా. నువ్వు తెచ్చిన ఎంఓలు ఏందే? కోడిగుడ్డు ఎంటికలు పెక్కడానికి ఎంఓలా? మటన్ షాపులు పెట్టుకోవడానికి అమ్మోలా? చికెన్ షాపులు పెట్టుకోవడానికి అమ్మాలా? ఎక్కడ పెట్టారండి చికెన్ షాపులు? వెయ్యండి. ఇదివరకు ఉన్న చికెన్ షాపులో ఉన్నాయి, కొత్తగా గవర్నమెంట్ పెట్టిన చికెన్ షాపులు ఏమి లేవు. పాత చికెన్ షాపులే నడుస్తున్నాయి. పాపం వాళ్ళే కష్టపడుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు. ఇంకా నీతిగా న్యాయంగా చెప్పాలంటే లిక్కర్లో 10% గీత కళ్ళు కార్మికులకి గురుగారు ఇచ్చారు. కోటం ప్రభుత్వం ఇచ్చింది 10%. వాళ్ళని పెట్టుకున్నారు. గౌడాస్ ఇప్పుడు కూడా ఉంది, గౌడాస్ ఫైనాన్స్ అని గుంటూరులో కూడా. నువ్వు ఇచ్చావా? నా బీసీలు నా ఐసీలు అంటాం కాదండి, వాళ్ళకి న్యాయం చేయడం నేర్చుకోమనండి ముందు.